హే గైస్, వెల్కమ్ టు వేగా స్టార్ట్ అఫీషియల్. నేను మీ రాఘవ్. రాఖీ అక్కా తమ్ములకి అన్నా చెల్లెలకి చాలా ప్రత్యేకమైన రోజు. ప్రతి సంవత్సరం నాకు హైదరాబాద్కి వచ్చి నా అక్కలిద్దరూ నాకు రాఖీ కట్టేవాళ్ళు అనమాట. కానీ ఈ సంవత్సరం నేను వాళ్ళకి సర్ప్రైజ్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను నా హోమ్ టౌన్కి వెళ్తున్నాను, గుంటూరుకి. సో స్టార్ట్ అవుతున్నాను. వాళ్ళకైతే ఇది సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ రాఖీ పండుగని నా అక్కలతో నా హోమ్ టౌన్లో నా ఇంట్లో నేను చేసుకోబోతున్నాను. చూద్దాం. సో గుంటూరుకి స్టార్ట్ అవుతున్నాను నేను. సో ట్రైన్లో అనమాట. సడన్గా ప్లాన్. బుడి వస్తావా? రావచ్చుగా. రాదంట. సో వీళ్ళిద్దరికి సాటర్డే కదా, సాటర్డే సండే హాలిడే ఉంది. కానీ సడన్గా ప్లాన్ చేసుకున్నాను. టికెట్ మళ్ళీ ఉంటే ఉండవు, రిజర్వేషన్ కూడా చేసుకోలేదు. సో ట్రైన్కి వెళ్తున్నాను కదా, మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పేసి తీసుకెళ్ళలేదు. సో స్టార్ట్ అవుతున్నాను గుంటూరుకి. మా బుడిది ముద్దు పెట్టిద్దంట, పైకి ఎక్కింది. బాయ్. దీనికి హైట్ ప్రాబ్లం కదా, అందుకని స్టూల్ ఎక్కింది ముద్దు పెట్టడానికి. బాయ్ చెప్పిందంట. సరే జాగ్రత్త అమ్మా. సరే వెళ్ళొస్తా, జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ బాయ్. గైస్, సర్ప్రైజ్ ఏంటంటే స్టేషన్ కి స్టార్ట్ అవుతున్న టైంలో కరెక్ట్ గా మా సురేష్ యాదవ్ కాల్ చేశాడు. ఇలా గుంటూరుకి స్టార్ట్ అవుతున్నా అని చెప్పగానే, వీకెండ్ కదన్నా నాకు వర్క్స్ ఏం లేవని చెప్పేసి నేను వస్తా అని చెప్పేసి అంటంతో గుంటూరుకి సురేష్ తో కలిసి స్టార్ట్ అయ్యాను. ఇక ట్విస్ట్ ఏంటంటే, నేను ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు సికింద్రాబాద్ నుండి ట్రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని రెనోవేషన్ చేస్తున్నారు. సో చాలా ట్రైన్స్ ని చర్లపల్లి స్టేషన్ నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయం మేము వెళ్లే దారిలో తెలియడంతో ఇక డైరెక్ట్ గా ఆటో బుక్ చేసి చర్లపల్లికి హడావుడిగా వెళ్ళాము. ట్రైన్ ని క్యాచ్ చేసి వేరే బోగిలో ఎక్కాము. 1 సెకండ్ మిస్ అయినా మిస్ ట్రైన్ మామూలు విషయం కాదు, పరిగెత్తాము. చర్లపల్లి రావడం మామూలు పెద్ద టాస్క్ ఇది. హార్ట్ బీట్ కూడా ఇంట్లో. కానీ స్టేషన్ మంచిగా చేశారు, దాన్ని భలే పెద్దగా చేశారు. కానీ చాలా దూరం కదా. చెన్నై గానీ నారాయణ ఎదురు గానీ బుక్ చేసుకుంటే ముందే చెప్తున్నాను, చర్లపల్లికి ఒక 2 hours ముందే స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే చాలా కష్టం మీకు. అక్కడ నుండి జర్నీ చాలా అంటే చాలా దూరం ఉంది. సో త్వరగా స్టార్ట్ అవ్వండి మీరు, బెటర్. అది మాలాగా టెన్షన్ పడబాకండి. చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయింది. క్రాసింగ్ కోసం ఒక చోట ఆపడంతో తిరిగి మా భోగికి వెళ్ళాము. ఫైట్ అలవాటు పెయిన్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాటబోటి పిడుగురాల్లో వచ్చాం. వెదర్ బాగుంది కానీ మంచిగా రైనీగా ఉంది. నో వాటర్, చిల్డ్ వాటర్. ఆఫ్టర్ 3 hours చిల్డ్ వాటర్. మా గల్లీకి అయితే వచ్చేసాం. ట్రైన్ ఫుల్ లేట్. ఏంది చెప్పా పెట్టుకుంటూ వచ్చేసా? అదే కదా సర్ప్రైజ్. ఏది రాజీ పైన అన్నారు. పైన నువ్వేంది ఇక్కడ ఒకడే? అవునా? సర్దా హే బ్రో, హ్యాపీ రాఖీ. హాయ్. హ్యాపీ రక్షాబంధన్. వెల్కమ్ టు గుంటూరు. ఓకే, హ్యాపీ రక్షాబంధన్. హాయ్ బ్రో, హ్యాపీ రక్షాబంధన్. 100 మందికి మొత్తానికి అయితే చేరుకున్నాం గుంటూరు. రేపు మార్నింగ్ వద్దాం మళ్ళా. ఎప్పటికైతే ఎండ్. ఇక రాఖీ పండుగ మార్నింగ్ అందరం గ్యాదరేమో. ముందుగా పెద్దవాళ్ళ దగ్గర నుండి రాఖీలు కట్టడం స్టార్ట్ చేశారు. నెల్లూరు నుండి వచ్చిన మా పెద్దక్క ఈ రాఖీ ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది. దీని తర్వాత నర్సరాపేటలో ఉండే మా చిన్నక్క, వీరిద్దరు కలిసి మా అన్నకి రాఖీ కట్టారు. మా అన్న తర్వాత ఇంకో అన్న వెంకట్కి వీరిద్దరూ రాఖీని కట్టారు.
తోడు రాఖీ అంట, నాకు తెలియదు ఫస్ట్ టైం. కొత్త వచ్చింది ఇది. ఇక మా అన్నలిద్దరి తర్వాత నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ సురేష్ యాదవ్కి మా అక్కలిద్దరు కలిసి రాఖీలు కట్టారు. ఇక వీరందరి తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళు నాకు రాఖీలను కట్టారు. ఇక మా ఇద్దరి అక్కల వంతు. వీరిద్దరూ నాకు ఉదయమే రాఖీలు కట్టారు, కానీ సాయంత్రం మా బావలు అందరూ రావడంతో స్పెషల్గా నాకు మళ్ళీ రాఖీలను కట్టారు. ఏ విషయం సోమవారం చెప్తా బాజీ. ఎంత ఆయన మాట్లాడేదంతా వీడియోలో పెడితే మేమేస్తా. మేమేద్దాం. బాగా వంగి అయ్యో ఎప్పుడు ఇలాగే ఉండాలి. జై బాలయ్య. ఇక మా వదిన వంతు. మా బావలిద్దరు, అదే ఆమె అన్నల కోసం ఉదయం నుండి వెయిట్ చేసి వారు రావడంతో మా వదిన ఆనందం అంతా ఇంత కాదు. వారిద్దరికి రాఖీలను కట్టింది. షుగర్ ఉంది, కొంచెం తినాలి మీరు. చిన్నపిల్ల పెద్దలాగా. సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ఇక మా తరం తర్వాత ఉన్న మా బచ్చగాళ్ళు, అదే మా గోపి అండ్ ప్రసన్నకి మా బంగారు తల్లులు శ్రీవల్లి, హనీలు రాఖీలు కట్టారు. కొంచెం బాధ ఏంటి అంటే మా బాసంతి అండ్ మనస్వి ఈసారి మిస్ అయ్యారు అని అందరూ చాలా బాధపడ్డారు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తామని చెప్పడంతో అందరూ కొంచెం మామూలు అయ్యారు. బాబాయ్ కావాలని టేక్స్ ఇస్తున్నాను. మా అందరి తర్వాత ఇంకో బ్రదర్ లక్ష్మణ్ పాపలు కార్తిక, జ్యోతికలు మా గోపాలం గడికి రాఖీలు కట్టారు. ఇక రాఖీలు కట్టడం పూర్తయ్యాక అందరం ఛాయ్ తాగుతూ కాసేపు చిట్ చాట్ చేశాము. సో ఈ సంవత్సరం రాఖీని అయితే ఇలా జరుపుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి రాఖీ పండుగ రోజు మా ఇంట్లో గుంటూరులో మా హోమ్ టౌన్ లో మేము పుట్టిన ఇంట్లో మేము రాఖీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నమాట. సో అందరికి రాఖీ శుభాకాంక్షలు. అక్క థ్యాంక్ యూ సో మచ్. రాజీ థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఓకేనా? అందరం ఒకసారి హ్యాపీ రాఖీ. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పల్నాడు ఎక్స్ప్రెస్ కి నేను అండ్ సురేష్ కలిసి హైదరాబాద్ కి బయలుదేరాం. రాఖీ రోజు నేను హైదరాబాద్ లో రాకపోవడంతో ఎవ్రీ ఇయర్ నాకు రాఖీలు కట్టే నా ఫ్రెండ్, కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అజయ్ సాయి వైఫ్ ఆరతి నేను హైదరాబాద్ కు వచ్చి రాగానే నా కోసం మన వేగా స్టాట్యూకి వచ్చి మరీ రాఖీ కట్టింది. నేను పెద్ద, ఆరతి పెద్ద. ఇక సేమ్ డే ఈవినింగ్ సురేష్ యాదవ్ వైఫ్ మాధురి నా ఇంటికి వచ్చి మరీ రాఖీ కట్టింది. ఇలా మేమందరం కలిసి సరదాగా కొంత సమయం గడిపి చిల్లయ్యాము. ఇది నా రాఖీలు కదా. మరి మీరు ప్రతి సంవత్సరం రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఫస్ట్ చెల్లెలు వచ్చారు. పెద్ద మనిషి అంటుంది. మీ పెద్దలు కదా నన్ను ఆశీర్వదించండి. సంతోషం అండి, మొగుడితో హ్యాపీగా హ్యాపీగా ఎప్పుడు పిల్లలతో సంతోషం. హ్యాపీ రాఖీ. సూపర్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బై బై.